రాజధాని రైతుల గుడ్ న్యూస్, రాజధాని సమీప గ్రామాల రైతులకి గుడ్ న్యూస్. అమరావతి రాజధాని ఫేజ్ 2 భాగంలో అమరావతి సమీప గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి చేసిన 13 గ్రామాల్లో 35,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ ద్వారా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏకి అనుమతించింది. నిన్న జరిగిన 50వ సమావేశంలో సిఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం 35,000 ఎకరాలు సమీకరణకి అంగీకారం తెలిపింది. దాదాపు 16 జోన్లుగా విభజించి 16 మంది డిప్యూటీ కలెక్టర్ని అపాయింట్ చేసి ఏడాది కాలంలోనే భూ సమీకరణ పూర్తి చేయడంతో పాటు లేఅవుట్లు వేసి రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే 13 విలేజెస్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. ఆ గ్రామాల్లో రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ 35,000 ఎకరాల్లో 1/4 మరలా రైతులకే వెళ్తుంది తిరిగి. మిగతా 1/4 రోడ్లు అవి డెవలప్ చేయడానికి, పార్కులు, స్కూళ్ళు, హాస్పిటల్స్ నిర్మించడానికి సగం పోతా ఉంది. ఇక మిగతా 10,000 ఎకరాలు ప్రభుత్వానికి దఖలు పడుతుంది. ఆ 10,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే కాలుష్యం లేని పరిశ్రమలను తీసుకువచ్చి ముఖ్యంగా రాజధాని గ్రామాల్లోని రైతులు, రైతు బిడ్డలకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇక అమరావతి రాజధానిలో ఇప్పటికే 4 స్టార్ హోటల్స్ నిర్మించేందుకు భూములు కేటాయించారు. వారు రాబోయే 3 సంవత్సరాల్లోనే పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే భూమి కేటాయింపులు రద్దు చేసే అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధానిలో కిమ్స్ ఒక అంతర్జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయబోతా ఉంది. అందుకు ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించింది. రాబోయే రోజుల్లో ఈ 13 గ్రామాలతో పాటు మరో 6 గ్రామాల్లో కూడా భూమిని సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏకి అనుమతి ఇవ్వబోతా ఉంది. అయితే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకొని ఎక్కువ మంది రైతులు ల్యాండ్ పూలింగ్ గన ముందుకు వస్తే ఆ గ్రామాల్లో కూడా ప్రభుత్వం సిఆర్డీఏకి అనుమతిస్తుంది. రాబోయే 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.